బీహార్ నుంచి వచ్చిన క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇవాళ అంటే మార్చి 27న తన 15వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. ఈ పుట్టినరోజు వైభవ్ కు చాలా స్పెషల్. ఎందుకంటే 15 ఏళ్లు నిండటంతో ఈ యువ కెరటం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టేందుకు అర్హత సాధించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ లిటిల్ మాస్టర్ ముందు ఇప్పుడు 15 భారీ సవాళ్లు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. మొదటగా 2008 తర్వాత రాజస్థాన్ రెండో టైటిల్ కోసం ఎదురు చూస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ గెలిచినట్లుగానే రాజస్థాన్ కు ట్రోఫీ అందించడం వైభవ్ ముందున్న మొదటి లక్ష్యం. టీ20లో గేల్ నెలకొల్పిన 175 పరుగుల అత్యధిక స్కోర్ను దాటాలని వైభవ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సీజన్లో ఆ అద్భుతం జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. 15 ఏళ్లు నిండటంతో భారత్ తరపున ఆడేందుకు అర్హత సాధించాడు. ఈ ఐపీఎల్లో రాణిస్తే అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఆడిన ప్లేయర్గా రికార్డ్ సృష్టిస్తాడు. ఇండియా ఏ లేదా అండర్-19 స్థాయిలో వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడం వైభవ్ ముందున్న మరో సవాల్. ఒకే మ్యాచ్లో గేల్ బాదిన 17 సిక్సర్ల రికార్డును తిరగరాయాలని వైభవ్ పట్టుదలతో ఉన్నాడు. ఏబీ డెవిలియర్స్ పేరిట ఉన్న 31 బంతుల సెంచరీ రికార్డును అంతర్జాతీయ లేదా దేశీవాళీ స్థాయిలో బద్దలు కొట్టడం. 2012లో గేల్ కొట్టిన 59 సిక్సర్ల రికార్డుపై వైభవ్ కన్నేశాడు. ఇప్పటికే 62 సిక్సర్లు బాదిన వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు 100 సిక్సర్ల మైలురాయిని చేరాలి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టలేదు. ఆ రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని వైభవ్ చూస్తూ ఉన్నాడు. 15 ఏళ్ల వయసులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలవడం ఒక అసాధారణ సవాల్. గేల్ పేరిట ఉన్న 30 బంతుల సెంచరీ రికార్డును వైభవ్ అధిగమించగలడా అనేది చూడాలి. పృథ్వీ షా పేరిట ఉన్న 598 పరుగుల రికార్డును వైభవ్ దాటాలి. ప్రస్తుతం వైభవ్ ఖాతాలో 252 పరుగులున్నాయి. విరాట్ కోహ్లీ ఒకే సీజన్లో చేసిన 4 సెంచరీల రికార్డును వైభవ్ టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఒకే సీజన్లో కోహ్లీ సాధించిన 11 50+ స్కోర్ల రికార్డును ఈ యువ కెరటం చేరుకోవాల్సి ఉంటుంది. 2016లో కోహ్లీ గెలుచుకున్న 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును బ్రేక్ చేయడం వైభవ్ ముందున్న 15వ ఛాలెంజ్.